ఏం చెప్పినా ఇదేం చెట్టు? పనస చెట్టు. పనస చెట్ట ఇది. ఎవరైనా తెలియకపోతే పనస చెట్ట ఇదంతా చూడండి. మరి జూమ్ చేసి పనస చెట్టు చాలా మంది తెలుసు. తెలుసా ఒక మంది తెలియని వాళ్ళు ఉంటారు కదా. ఇదినా ఈ మామిడికాయ చెట్టు? మామిడి చెట్టు. ఇది కనుక్కుంటారు. రైట్. బా నెక్స్ట్ దానికి వెళ్దాం. ఇది ఇది పింక్ పనస. పింక్ పనసనా? అంటే లోపల ఫ్లేవర్ అనేది పింక్ కలర్లో. పింక్ కలర్లో వస్తుంది. ఓకే దా. నెక్స్ట్ ఈ చెట్టు ఇది కూర పనస. అంటే కూరకు ఉపయోగించుకోవచ్చు, మళ్ళీ వెజిటేబుల్ పరంగా ఉపయోగించుకోవచ్చు, ఫ్రూట్ అయినా ఉపయోగించుకోవచ్చు. ఓకే అన్న చెప్పింది ఫాలో అయిపోండి. ఇదినా చెట్టు. ఇది ఎదురుగా చెట్లు చాలా మాట్లాడా. అన్నీ సన్న సన్న ఆపక చెట్టు. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న ఛానల్ అయితే ఫార్మింగ్ గురించి అయితే వస్తూ ఉంటుంది. నిమ్మ చెట్టు. తెలుసు అయ్యా మొదలు గ్రీన్ టమోటా చెట్టు కూడా బుడ్డి ప్లాంట్ కదండి. బుడ్డిగా ఉండదు కింద నిమ్మలంగా. దానికి ఏమన్నది అది దానికి మామూలుగా సౌండ్ చేయలేదు. పాలు ఫ్లవరింగ్ కూడా వస్తుంది టమోటా చెట్టు. జూమ్ అవే జూమ్. ఓకే డన్. జూమ్ అయింది. ఇది మామిడికాయ చెట్టు. మామిడి చెట్టు. ఇవి రెండు బెనీషా. అది కూడా బెనిసానా? అది కూడా అది ఏదో వెరైటీ. ఇది బెనీషా. ఇది బెనిసానా? అన్నీ బెనిసానా వేసింది? 4 వెరైటీస్ ఉన్నాయి. 4 వెరైటీస్. ఇది స్టార్ ఫ్రూట్. అంటే ఫ్రూట్ పేరు స్టార్ ఫ్రూట్. తెలుగులో తెలుగులో నాకు తెలియదు. తెలుగులో తెలియదంటావా? స్టార్ ఫ్రూట్ తెలుసు కదా, తెలుగులో చెప్పాలి. ఇది వాటర్ ఆపిల్. ఆపిల్ కాదు ఇక్కడ బతుకుతాయా? వాటర్ ఆపిల్. యాపిల్ కాదు, చిన్న యాపిల్ కాదు, మామూలు యాపిల్. మన వాళ్ళకు డౌట్ ఇక్కడ బతుకుతాయా నాటినా కదా అని చాలా మంది డౌట్ ఉంటుంది. ఇవేమో తెలియదు. తెలియదు ఏరియాలో టెంపరేచర్ ఎక్కువ కాబట్టి ఇక్కడ బతకవు. ఓకే ఇక్కడ బతకవంట. మీరు ఆపిల్కాయలు. మామిడి చెట్టు. ఇది బెనిసానే. ఓకే అన్నీ బెనిసానే ఉన్నాయి. మన అన్న వేసిన దాంట్లో అయితే ఇది కూడా బెనిసానే. ఇది కూడా బెనిసానే. అది సీతాఫలం చెట్ట. జామ చెట్టు. జామకాయలు కూడా వచ్చింది. జామకాయ పిల్లటి జామకాయలు కూడా వచ్చింది. ఫోకస్ అయింది. డేడ ఒకటి అవక నిమ్మ చెట్ట. ఇప్పుడు ఏంది? రోజ్ ప్లాంట్. రోజా చెట్లు బతుకుతాయా? బాగా కాసిన పూలు కూడా పోయిసారా? నెమ్మది అనిపించింది. ఇదైతే మీరు లాస్ట్ ఇంత ముందు అలా చాలా వీడియోస్ అలా చూసింటారు. ఇదైతే ప్రమోగనెట్ దానిమ్మ చెట్టు అనమాట. ఇదైతే మన ఇంగ్లీష్ అయితే బాగా గుర్తు, కానీ తెలుగులో మనకి అనమాట. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. అన్న ఛానల్లో అయితే ఫార్మింగ్ గురించి అయితే వస్తూ ఉంటుంది. ఇది నిమ్మకాయ చెట్టు. నిమ్మకాయ చెట్టు కాదు, బత్తాయి. బత్తాయి కాదా? మామూలు నిమ్మకాయ బత్తాయి. ఇంగ్లీష్ చెప్పిన ఇంగ్లీష్లోనా? ఆరెంజెస్ అంటారు కదా. ఆరెంజెస్ ఏనా? ఓకే ఈ కంప చెట్టు అవసరం లేదు. ఇది మామిడికాయ చెట్టు. పునాస మామిడి. 365 డేస్లో కాయలు వస్తాయి. ఎప్పుడైనా బత్తాయి. ఇది కూడా బత్తాయి కాయ. నిమ్మకాయ చెట్టు. ఆరెంజ్. ఇది కూడా అదే పునాస చెట్టు. అన్నీ ఒకేలా ఉన్నాయి కానీ కాయ దాంట్లో వెరైటీ. మామిడికాయ చెట్లు అయితే అన్నీ ఒకేలా ఉన్నాయి.